ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి గారు, ఎడబెట్టుకుంటావు తలకాయ చెప్పిగా. ఐ డిమాండ్ బేషరతుగా శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్. ఇట్లా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. కాంగ్రెస్ ద్రోహాలు, కాంగ్రెస్ యొక్క పాపాలు చెప్పాలంటే చెప్తే రామాయణం అంతా, చెప్తే అంటే చూడు వింటే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది. సరే, ఎట్లా బాధ ఎక్కడ కలుగుతుందంటే నేరం చేసేది కాంగ్రెస్, నెపం నెట్టేది బీఆర్ఎస్ మీద. అందుకోసం మేము ఇంత బాధతో చెప్పాల్సి వస్తూ ఉంది. వీటన్నిటినీ ఇవాళ నీళ్లు లేని చోటు నుంచి నీళ్లున్న చోటికి ప్రాజెక్టులు మార్చి అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించి నిబద్ధతతో నిజాయితీతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలని కొత్త ఆయకట్టును ఒకవైపు క్రియేట్ చేస్తూ నీళ్లు రాని ఆయకట్టును స్థిరీకరిస్తూ గోదావరిలో 968 టీఎంసీల నీళ్ల హక్కులను మనం ఒకవైపు కాపాడుకుంటూ రైట్ క్రియేట్ చేస్తూ కృష్ణాలో 299 చాలవు, మాకు 1005 టీఎంసీల్లో 600-700 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ను సాధిస్తూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోయింది. ఇలా ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నటువంటి తెలంగాణను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్పీడ్ బ్రేకర్గా మారిపోయింది. ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. ఇవాళ తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారు. ఇందాక నేను చెప్పిన 3 చెప్పింది, ఇప్పుడు 4వది మీకు లాస్ట్లో చూపించిన 240 టీఎంసీ. అంటే కాంగ్రెస్ వచ్చినాక ఏం నష్టం జరిగిందంటే శ్రీశైలం నుంచి బీఆర్ఎస్ 10 ఏళ్లలో యావరేజ్గా 120 టీఎంసీలు పోతే కాంగ్రెస్ వచ్చినాక 240 టీఎంసీలు పోయినాయి పర్ ఇయర్. 66-34ను మేము లేకుండా చేస్తే వీళ్ళు వచ్చి 66-34ను తిరిగి తీసుకొచ్చిండ్రు. మేము 90 టీఎంసీలకు డిపిఆర్ రూపకల్పన చేసి 7 అనుమతులు సాధిస్తే వీళ్ళు డిపిఆర్ వాపస్ తెచ్చిండ్రు. సో 4వది 90 టీఎంసీలకు మనం చేస్తే వీళ్ళు 45 టీఎంసీలకు తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా తను ఆంధ్రప్రదేశ్తో కుమ్మక్కై తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కారు కూతలు కూస్తూ బీఆర్ఎస్ మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. సరే, ఏది అయినా అంతిమంగా నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. మేము వదిలిపెట్టాం. యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మేము చెప్పినాం. ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో ప్రశాంత్ అన్న నాతో ఉన్నారు. మేమిద్దరం కూడా బీఎస్సీ మీటింగ్లో పోయి స్పష్టంగా పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, మేము పాల్గొంటాము అని చెప్పినాం. ఆనాడు కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందంటే అసలు పీపీటీ పెట్టద్దు, ఈ సాంప్రదాయమే లేదు, మీరు పీపీటీ పెడితే మేము బాయ్కాట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చింది. కానీ మేమేమన్నాం, ప్రశాంత్ అన్న నేను పీపీటీ మీరు పెట్టండి, మాకు కూడా ఇప్పుడు ఇదంతా నేను రెడీ చేసినా కదా, ఇదే పీపీటీని అసెంబ్లీలో చూపిస్తుంటే కదా, నేను ఈ పీపీటీ చూపించడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మీరు పీపీటీ పెట్టే అవకాశమే లేదు అన్నారు. పీపీటీ మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఊరుకోము, ఇవ్వాల్సిందే అని మేము లెటర్ ఇచ్చినాం. మరి పీపీటీకి మీరు అవకాశం ఇచ్చి ఉంటే అసెంబ్లీలో చూపించేవాళ్ళం కదా. నిన్న కూడా ప్రశాంత్ అన్న ఇదే భవన్లో పొద్దున 10ంటికి ప్రెస్ మీట్ పెట్టి పీపీటీకి అవకాశం ఇస్తే అవమానాలైనా భరిస్తాం, ఈ రాష్ట్రం కోసం మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మేము పీపీటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న ఉదయం 10 గంటలకు ప్రశాంత్ రెడ్డి గారు భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి నువ్వు పీపీటీ ఇవ్వడానికి భయపడవు, ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి, నీ బండారం బయటపడుతుంది. బీఆర్ఎస్ పీపీటీ ఇస్తే మీ ఆగమైపోతారు, తలకాయ ఎడబెట్టుకోవాలో తెలియదని మీరు మాకు పీపీటీ ఇవ్వకుండా మాకు అన్యాయం చేసిండ్రు. బట్ అయినా ఊరుకోం. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం, అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కులు కాపాడుతామని తెలియజేస్తూ జై తెలంగాణ.